యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు నేను ఒక్కటే, కాకపోతే నువ్వు బయట, నేను లోపల ఉంటాం. నీ అంతరాత్మని కైలాష్. నీ మనోవేదన తట్టుకోలేక ఇలా బయటకొచ్చాను. రాధికని అనుమానించలేక, ఆ చలపతి చెప్పింది నమ్మలేక నువ్వు ఇబ్బంది పడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు. అసలు ఏం చేయాలని నీ ఉద్దేశం? అది తెలిస్తే నువ్వేలా బయటికి ఎందుకు వస్తావు? కరెక్టే కదా. ఒక పని చెయ్యి, అనుమానం తీర్చేసుకో. ఎలా? ఆ డాక్టర్ని కలు, నిలది, నిజం తెలుసుకో. వద్దు, వాళ్ళని నేను కలిశానంటే రాధికని నేను అనుమానించినట్టే. ఇప్పుడు మాత్రం అనుమానించడం లేదా? నేను నీ అంతరాత్మని కైలాష్. నా దగ్గర నువ్వేమీ దాచలేవు. నీకు తెలియకుండానే నువ్వు రాధిక మీద డౌట్తో ఉన్నావు. అది ఒప్పుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవు. అంటే నా మనసులో నాకు తెలియకుండానే రాధిక మీద అనుమానం మొదలైందంటావా? అవును. ఇలాగే ఉంటే అది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. కాబట్టి అది తీర్చుకోవడం తప్ప వేరే దారి లేదు. వెళ్ళు, డాక్టర్ని కలు. వాళ్ళే నీ చిక్కుముడి విప్పుతారు. హలో, ఏంటి ఆలోచిస్తున్నావు? మనసు రావట్లేదా? నేనే నీ మనసుని. నేను చెప్తున్నాను కదా, వెళ్ళి డాక్టర్ని కలు. లేదంటే నీలో నువ్వే నరకం చూస్తావు. రాధికతో కూడా నువ్వు సంతోషంగా ఉండలేవు. సర్లే, ఇంకో దారుంది. నీ భార్య తప్పు చేసిన దాన్ని నమ్మి క్షమించు, నీ అనుమానాన్ని వదిలే. నో, రాధిక తప్పు చేయదు, అదే నిరూపించు. వెళ్ళి డాక్టర్ని కలిసి నీ రాధిక తప్పు చేయలేదని నిరూపించు. అనుమానంతో కాదు, ఆత్మవిశ్వాసంతో వెళ్ళు. వెళ్తే తప్పు చేసిందని తెలిసిపోతుందేమో అన్న భయమా? రాధిక తప్పు చేయదు, నేను ప్రూవ్ చేస్తాను. నేను వెళ్ళి ఆ డాక్టర్ని కలుస్తాను. May I come in, doctor? Yes, come in. కూర్చోండి. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? నేనెవరో మీకు తెలీదా? తెలీదండి. నేను తెలియదు, కానీ నా ప్రాబ్లం తెలుసు. అంతేనా? అసలు మీరేం మాట్లాడుతున్నారు? నా పేరు కైలాష్. నేను రాధిక భర్తని. ఓ, రాధిక మీరా? ఎలా ఉన్నారు? నా ప్రాబ్లం ఏంటి డాక్టర్? ప్రాబ్లం అంటే? అసలు ప్రాబ్లం ఉందా లేదా? అది మీ వైఫ్ని ఒకసారి కనుక్కోండి. తను చెప్పొద్దు అంది. నేను బయట కనుక్కున్నాను. నాకు ప్రాబ్లం ఉంది అని నేను వాడే మెడిసిన్ని బట్టి తెలిసింది. ఓ, అలాగా? కానీ నాకు క్లారిటీ కావాలి. చెప్పండి. అసలు నిజంగా నాకు ప్రాబ్లం ఉందా, లేక ఎవరైనా అలా చెప్పమన్నారా? అంటే అలా ఎందుకు చెప్తామండి? ఉంటేనే ఉందని చెప్తాము. నాకు ఓపిక లేదు డాక్టర్, ప్లీజ్ నిజం చెప్పండి. దయచేసి
మీతో లేని రోగం ఉన్నట్టు చెప్పమన్నది ఎవరో చెప్పండి. ప్లీజ్ డాక్టర్, రాధిక చెప్పమంది అని మాత్రం చెప్పకండి. సార్, రాధిక గారు చెప్పమన్నారు సార్. నో, నేను నమ్మను. రాధిక అలా చేయదు. మీ ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ రాధిక గారే మీకు దూరంగా ఉండాలని మాకు ఇదంతా డబ్బులిచ్చి చేయించారండి. నో, మీరు అబద్ధం చెప్తున్నారు. మీతో ఎవరో చెప్పిస్తున్నారు. చెప్పండి. ఇంత దూరం వచ్చాక మీ దగ్గర దాచటం అనవసరం అండి. మీ వైఫ్కి మీరంటే ఇష్టం లేదు సార్. వచ్చిన ప్రతిసారి ఆ విషయం చెప్పుకునే బాధపడుతూ ఉండేది. మేము చాలాసార్లు చెప్పామండి ఎందుకు ఇలా చేయడం అని. డైవర్స్కి అప్లై చేయమని కూడా చెప్పామండి. కానీ తనే వినలేదు. మేము రిపోర్ట్ మార్చి ఇవ్వమని చెప్పాము, కానీ తనే డబ్బిచ్చి డబ్బిస్తే ఏమైనా చేస్తారా? మీరు ఆడవాళ్ళేగా, మీకు భర్త ఉన్నాడు కదా. ఇలాగే మోసం చేస్తారా? ఇలానే మోసం చేస్తారా? సారీ సార్. డాక్టర్, యు ఆర్ ఏ డాక్టర్. దేవుడితో సమానం. మీరు డబ్బుకి ఆశపడి ఇలాంటి పనులు చేయడం దారుణం. డబ్బిస్తే ఆరోగ్యంగా ఉన్న మనిషిని చంపేమన్నా చంపేస్తారు కదా. సార్, నా టైం వేస్ట్ చేయకండి ప్లీజ్. తప్పు మీ వైఫ్ దని తెలిసింది కదా, వెళ్ళి ఆవిడనే నిలదీయండి. నాకు డబ్బు అవసరం, అందుకే తీసుకున్నాను, అంతే. మీరు వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. నాకు పేషెంట్స్ ఇస్తారు, వెళ్ళండి సార్ ప్లీజ్. ఐఎమ్ సారీ డాక్టర్. సంసారాలు సరిగా చేయరు కానీ వచ్చాడండి బెదిరించడానికి. ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడుతుందో ఇతను వద్దంటుంది. ఇష్టం లేనప్పుడు కలిసి ఉండటం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఏమండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, మీరు వచ్చి పికప్ చేసుకోండి. వస్తున్నాను. ఈయన వేరే కార్లో వచ్చారు. ఈయన బైక్ ఏమై ఉంటుంది?
తీసుకొచ్చారు? అయినా ఇదేంటి మా ఆయన్ని గమ్ములు అద్దుకొని తిరుగుతుంది? వావ్ ప్రియా, బయట నుండి మీ ఇల్లు ఎంత బాగుందంటే లోపల ఇంకా బాగుంటుందేమో కదా. అదేం ప్రియా, తన్ని బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు? లోపలికి రమ్మని పిలవచ్చు కదా. ఇక్కడి దాకా వచ్చిన వాళ్ళు ఇంట్లోకి రాకుండా ఉంటారా అని చూస్తున్నా. నీకు పర్మిషన్తో పని లేదనుకుంటాను కదా. ఎస్, యు ఆర్ రైట్ ప్రియా. హార్ట్కి క్లోజ్ అయిన వాళ్ళని పర్మిషన్ అడిగి నేను పరాయి వాళ్ళని చేసుకోను. బాగా చెప్పారు. లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం, పదండి. రండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? ప్రియా, కెన్ ఐ గెట్ ఏ స్ట్రాంగ్ కాఫీ? సారీ అండి, ఇంట్లో కాఫీ పొడి అయిపోయింది. మీకు తెలుసా, నా వైఫ్ టీ చాలా బాగా పెడుతుంది. అయ్యో, టీ పొడి కూడా లేదు. పర్వాలేదు ప్రియా, గ్లాస్ పాలైనేవో. ఇందాకే పిల్లొచ్చి పాలన్నీ తాగేసి వెళ్ళిపోయింది. ఏంటి ప్రియా, నువ్వు గెస్ట్కి కాఫీ ఇవ్వమంటే ఇన్ని కారణాలు చెప్తున్నావు? ఇంట్లో ఏమీ లేకపోవడం ఏంటి? నేనేం కావాలని చెప్పట్లేదు శ్రీవారు. ఈవిడ మన ఇంటికి వస్తుందని నేనేమైనా కలగన్నానా ఏంటి? మీరు వచ్చాక మీతో కలిసి వెళ్ళి అన్ని తెచ్చుకుందాం అనుకున్నాను. ఏంటి ప్రియా నువ్వు? పర్లేదమ్మర్, నా కోసం మీ ఇద్దరూ పోట్లాడుకోకండి. మంచినీళ్ళు ఇవ్వు చాలు. నీకు మంచినీళ్ళు కావాలా? మంచినీళ్ళు ఏదో ఒకటి తాగి వంకతో తిష్టవేసి మా శ్రీవారితో టైం పాస్ చేయాలన్న నీ ప్లాన్? చెప్తాను నీ సంగతి. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. వాటర్ తీసుకోండి. మంచినీళ్ళు తాగండి. థ్యాంక్స్. దర్శనం ఏమైంది? వాటర్ చాలా ఉప్పగా ఉన్నాయండి. అవునవును, బోర్ వాటర్ కదా, ఉప్పగానే ఉంటాయి. ఇంట్లోకి కొత్తగా వచ్చాం కదా, ఇంకా వాటర్ కనెక్షన్ తీసుకోలేదు. సరే అమర్, నేను ఇక బయలుదేరుతాను. అయ్యో, మీరు నన్ను ఇంటి దాకా డ్రాప్ చేస్తే నేను కనీసం కాఫీ కూడా ఆఫర్ చేయలేకపోయాను. కాసేపు ఉండి ఏదైనా తినేసి వెళ్ళండి. మీ ఇంట్లో ఇంకా వంట చేయలేదనుకుంటా.
అరే అవును, కరెక్ట్ గా చెప్పారే. ఆ? హా. చేయలేదు. ఇట్స్ ఓకే అమర్. ఇంకెప్పుడైనా మంచి డిన్నర్ ప్లాన్ చేసి ఇన్వైట్ చేయి. ఫుల్గా తినేసి వెళ్తాను. తప్పకుండా. అమర్, మార్నింగ్ రెడీగా ఉండు, నేను పికప్ చేసుకుంటాను. ఓకే. ఏ మీరు వెళ్ళలేరా? తనకెందుకు శ్రమ? అంటే నా వెహికల్ స్టార్ట్ అవడం లేదు ప్రియా, అందుకే హాస్పిటల్లో వదిలేసి దర్శిని గారి కారులో వచ్చాను. రేపు రిపేర్కి ఇస్తే గానీ మళ్ళీ వెహికల్ యూజ్ చేయలేను కదా. అందుకని ఆవిడ్ని ఇబ్బంది పెడతారా? క్యాబ్లో వెళ్ళొచ్చు కదా శ్రీవారు. అమర్ని పిక్ చేసుకోవడంలో నాకెందుకు ఇబ్బంది ఉంటుంది ప్రియా? మీకు లేకపోవచ్చు. మా వారి కోసం మీరు మా ఇంటి దాకా రావటం, హాస్పిటల్లో డ్రాప్ చేయటం, మీరు టైం వేస్ట్ చేసుకుంటుంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది. దర్శిని గారు, తను చెప్పింది కూడా నిజమే. నేను క్యాబ్లో వచ్చేస్తాను. ఓకే అమర్, నేను వెళ్తాను. బాయ్. బాయ్. హే, అసలు నీకు బుద్ధి ఉందా? తనతో అలాగేనా మాట్లాడేది? తనొక డాక్టర్, నా కొలీగ్, పైగా హాస్పిటల్లో తను కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్. పార్ట్నర్ అయితే పని వరకే ఉండమనండి. ఇంటి దాకా వస్తే నాకు చిరాకు వస్తుంది. ఎందుకు తన విషయంలో ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా. నేను ఫస్ట్ నుంచి అవిని గమనిస్తూనే ఉన్నాను శ్రీవారు. ఏదో రకంగా మీతో మాటలు కలిపి క్లోజ్గా మూవ్ అవ్వాలని ట్రై చేస్తోంది. ప్రియా, నీకు ఆల్రెడీ చెప్పాను, ఆవిడకి పెళ్ళయింది. అనవసరంగా ఏదేదో ఊహించుకొని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయకు. అవునవును, పెళ్ళి చాలా రోజులు అయిపోయింది కదా. ఇప్పుడు నేనేం చేసినా మీకు పిచ్చిగానే కనిపిస్తుంది. అవతలి వాళ్ళు చేస్తే మాత్రం అట్రాక్టివ్గా ఉంటుంది. డౌటే లేదు ప్రియా, మెంటల్ డాక్టర్ దగ్గర నీకు అపాయింట్మెంట్ తీసుకోవాల్సిందే. అప్పటిదాకా నువ్వు మారవు. ఏ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సిన పని లేదు. నువ్వు డాక్టర్ అమ్మకి దూరంగా ఉంటే చాలు. ఏమన్నావు? ఏం లేదు శ్రీవారు, వంట చేయమంటారు అని అడుగుతున్నాను. సార్, కైలాష్ గారివి టెస్ట్లన్నీ అయిపోయాయి. రిపోర్ట్స్ అన్నీ ఈవినింగ్ కల్లా వస్తాయి. ఓకే, నువ్వు వెళ్ళు. ఓకే సార్. రేయ్, బాధపడకురా, నీ వైఫ్ నిన్ను చీట్ చేయదు. ఆ నమ్మకంతోనే టెస్టులు చేయించుకున్నాను రా, కానీ భయంగా ఉంది. రేయ్, ఇప్పుడు తను నీతో బాగానే ఉంటుందని చెప్పావుగా, పైగా హనీమూన్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ఇంకేంట్రా ప్రాబ్లం? మరి ఆ డాక్టర్స్ ఎందుకు అలా చెప్పారు? అది నిజమని నువ్వు ఎలా చెప్పగలవు? రిపోర్ట్స్ వచ్చేదాకా నీ హోప్ని కోల్పోవద్దురా. ఈరోజు నాకు ఫస్ట్ నైట్ రా. రాధికతో సంతోషంగా ఉండాల్సిన నేను తన మీద డౌట్తో ఇలా చేయాల్సి రావడం బాధగా ఉందిరా. బాధపడకురా, నార్మల్గా ఉండు. అయిన కారణం తెలుసుకోవడానికి ఇవన్నీ చేస్తున్నావు కానీ రాధికతో తెగదెంపులు చేసుకోవడానికి కాదుగా. వదిలేరా, హ్యాపీగా ఉండు. రాధికతో మంచిగా మాట్లాడు. ఈ డౌట్ ఫేస్ పెట్టుకొని డల్గా ఉంటే తను బాధపడుతుందిరా. కాబట్టి జాగ్రత్త. అర్థమైందని చెప్పింది, వెళ్ళు. రాధిక తప్పు చేయదు, రాధిక తప్పు చెయ్యదు. శ్రీవారు,
శ్రీవారు ప్లీజ్ డిస్టర్బ్ చేయకు. సారీ శ్రీవారు. ఆ సారీని తీసుకెళ్ళి లారీ ఎక్కించి ఊరేగు. ఇదంతా అలాగే కాదు, మీ తాత పిలక. కూపంలో ఎంత అందంగా ఉన్నారు శ్రీవారు. నీ తోలు మాత్రం మందంగా ఉంది.